హాయ్ ఆల్, వెల్కమ్ టు మంజరి వ్లాగ్స్ ఛానల్. ఈరోజు మంజరి వ్లాగ్స్లో మటన్ కీమా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మటన్ కీమా కర్రీ ఇలా థిక్ అండ్ గ్రేవీ టెక్స్చర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ షాజీరా, 4-5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 6-7 రెమ్మలు, ఒక 3 to 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చాప్ చేసుకొని పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటా తీసి చాప్ చేసి పెట్టుకోవాలి. కీమాని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని పాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఫస్ట్ మనం మసాలా పెట్టుకున్నాం కదా, మసాలాని వేసుకోవాలి. మసాలా కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అనేది ఆప్షనల్ అండి, బాలింతలు అయితే వేసుకోవాలి, లేకపోతే లేదు. ఆయిల్ కూడా అలా నొరిగేందుకు వేస్తుందంటే అది నువ్వుల నూనె అంటారు కదా అది, సో అందుకే అలాగా చిటపట్లాడుతుంది, నొర వస్తుంది. వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం అలా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటాని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. టమాటా కొంచెం త్వరగా వేయడానికి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అడుగు మాడకుండా అలా కొంచెం లిడ్ తీసి కలుపుకుంటూ ఉండాలి. కొంచెం టమాటా అవన్నీ బాగా వేగిపోయిన తర్వాత కీమా వేసుకోవాలి. కీమా వేసుకున్న తర్వాత అడుగు మాడకుండా మనం మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. కీమాలోంచి వాటర్ ఊరేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. లిడ్ ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి. కీమాలోంచి వాటర్ రావాలి. వాటర్ వచ్చి వాటర్తోనే కీమా కొంచెం బాయిల్ అయ్యేలా చూసుకోవాలి. కీమా కొంచెం అలా ఉడికిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం అలా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత అడుగు మాడకుండా అలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని దగ్గర పడేంత వరకు అలా మనం లిడ్ ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ సాల్ట్ కానీ సరిపోతే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కారం సరిపోతే యాడ్ చేసుకుంటూ ఉండాలి. లాస్ట్లో కొంచెం దగ్గర అయిపోయిన తర్వాత మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ లాస్ట్లో దించేటప్పుడు మళ్ళీ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇలా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని మనం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది. మీకు కానీ నా రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.